పెళ్లి నిశ్చితార్థానికి గుడికి వెళ్ళిన చెంగయ్య అయితే ఇంకా చాలా సంతోషంతోనే హడావుడిగా తన కూతురు పెళ్లి కాబట్టి ఇంకా ఆ సంతోషంలో నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేవారా పెద్దోడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా డైరెక్ట్గా పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా తంతు కరెక్ట్గా తొందరగా పూర్తి కానివ్వండి 5 నిమిషాలలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పంతులు గారు అయితే నవ్వుతూ ఓకే చెంగయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ సిరిని వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన ఇంకా అందంగా రెడీ చేస్తూ ఉంటారు ఇంకా నిశ్చితార్థానికి. ఇక సిరి కూడా చాలా అందంగా రెడీ అయ్యి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇక్కడ మాత్రం గంగాధరు ఇంకా పాండు తన భార్య అయిన శ్రీలక్ష్మి అందరూ కలిసి పిల్లల్ని తీసుకొని ఇంకా బయలుదేరైతే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న సుధాకర్ మాత్రం నా తమ్ముళ్ళు వస్తున్నారా లేదో అని చెప్పేసి తనైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేయగానే ఇంకా అక్కడ ఉన్న పాండు మాత్రం బండి ఒక పక్కకు ఆపుకొని ఫోన్ తీసి హలో అన్న చెప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అరే నీ వస్తున్నారా అనగానే వచ్చేస్తున్నాం అన్నయ్య అనగానే ఇంకా సూటిగా సమాధానం చెప్పు, ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనగానే ఇంకా అందరం వస్తున్నాను అన్నయ్య అనగానే అందరంటే ఎవర్రా అనగానే నేను శ్రీలక్ష్మి పిల్లలు అందరం కలిసే వస్తున్నాం అన్నయ్య అని చెప్పేసి సమాధానం అయితే ఇస్తూ ఉంటాడు పాండు అలా సమాధానం ఇవ్వగానే అవునా అంతేనా ఇంకెవరైనా వస్తున్నారా అనగానే ఇంకా వస్తున్నారు, ఇంకా ఎవరున్నారు గంగాధర్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు సుధాకర్. ఎందుకంటే గంగాధర్ని ఒక్కనే రమ్మని పిలిచినట్టు పిలిచాడు సుధాకర్, కానీ గంగ వస్తున్న సంగతి సుధాకర్కి తెలియదు. ఇంకా గంగ వస్తుంది అనగానే అక్కడే షాక్ అయిపోయి ఉండిపోతాడు సుధాకర్. ఇక్కడ పాండు శ్రీలక్ష్మి గంగాధర్లు నలుగురం కలిసే వస్తున్నామన్నయ్య అందరం వచ్చేస్తున్నాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు పాండు. వచ్చి ఇంకా సరాసరి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సుధాకర్కి మాత్రం ఎందుకంటే బాగా భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఓన్లీ గంగాధర్ని మాత్రమే పిలవమని చెప్పాడు. ఇంకా సుధాకర్ మాత్రం గంగని తీసుకురావద్దు అన్న సంగతి తన తమ్ముడికి చెప్పలేదు. రండిరా అని చెప్పేసి పిలిచాడు, వాళ్ళు వచ్చేసారు. ఇంక ఇక్కడ సుధాకర్ పరిస్థితి ఏం కాబోతుంది, మా నాన్నకు తెలిస్తే నన్ను ఏం చేస్తాడో ఏమో, అక్కడ గంగాధర్లు వచ్చేసారు అని చెప్పేసి బాగా భయపడుతూ ఉంటాడు. మరి వాళ్ళని చూసిన చెంగయ్య ఎలా రియాక్ట్ అవుతాడు, ఎందుకంటే గంగ కారణంగానే ఫ్యామిలీ మొత్తం విడిపోయింది, గంగే వీళ్ళందరినీ ఇలా చేస్తుంది అనుకుంటున్నాడు కదా ఆ చెంగయ్యకి. మరి గంగ అంటే నచ్చదు కదా, మరి ఇక్కడ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.